2015 డిఎస్సిలో తమకి అన్యాయం జరిగింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్కి పిలిచి కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అలానే కొంతమంది ఇంకో రకమైన కారణాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఒక 20 నిమిషాల పాటు సమావేశం జరిగినట్లుంది. అందులో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అవాంఛిత ధోరణిలో మాట్లాడారు. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరిలో ఆందోళన నింపుతున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలను చూస్తే అట్లా ఏమీ లేదు. పర్ఫెక్ట్గా తనని కలవటానికి వచ్చిన వాళ్ళకి లీగల్గా ఎలాంటి సహాయం అవసరమో, తన ప్రభుత్వం వస్తే ఎలా చేస్తానో న్యాయం అది మాత్రమే చెప్పారు తప్పితే ఇంకా ఉన్న ఉద్యోగాలు పీకేస్తాం, డిఎస్సిని రద్దు చేస్తాం ఇలా చెప్పలేదు. ఇక దుష్ప్రచారము అంటే చేసేవాళ్ళు చేస్తారు, కానీ ఇక్కడ స్థూలంగా పరిశీలించినప్పుడు ఆ 50 మంది కావచ్చు, లేకపోతే 30 మంది కావచ్చు, ఎవరైనా సరే ఇంత లేటుగా ఎందుకు స్పందించారు, లేదు ఇంతకుముందు నుంచి స్పందిస్తున్నారా అనేది పక్కన పెడితే ఈ విషయంలో వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలకు కానీ, వాళ్ళు చేస్తున్న లేవనెత్తిన ప్రశ్నలకు కానీ, ఆరోపణలకు కానీ అధికారులు సందేహాలు నివృత్తి చేయాలి. దానికి అది వదిలేసేసి అసలు అన్నిటికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి వినండి, చూడండి మీరు. పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము, అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ, వీల్ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ తల్లి, వీల్ డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్. వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. సో బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో. ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది. ఒక కమిటీ వేస్తాము, మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము, చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాಗೂ జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తూ పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా మనం న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా
అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి ఇది అధైర్యపడవద్దు, బాధపడినంత మాత్రాన సాధించేది లేదు. ఇది ఒక భరోసా. ఒక పెద్ద లీడరు ఎవరైనా సరే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి నిజంగానే చాలా ధైర్యంగా ఉంటుంది. పైన ఆయన ఏం చెప్పాడు, అవసరమైతే 98 చేసాము, మేము న్యాయం చేసాము, ఇది అంతా ఇంకెంత 3 ఏళ్లే కదా, ఈలోపు న్యాయ పోరాటం చెయ్యండి అని చెప్పారు. ఇందులో తప్పు ఎక్కడా లేదు కదా, ఏ తప్పు లేదు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఒక ఛానల్లో ఒక వ్యక్తి ఆవేశపడిపోతున్నాడు. అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వీళ్ళేంటి సమాధానం చెప్పరు, అసలు అధికారులు ఏం చేస్తున్నారు, అసలు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడాలి, అసలు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అంటే. ఆయనకు అర్థం కాకపోవడానికి ఏం జరగట్లేదు అక్కడ. దానికంత నెత్తినరు బాదుకోవాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇవ్వచ్చా అనేది ఒకటి ఆలోచించాలి. లేదు, రెండవది నిజంగా అలా ఇచ్చారా, 2. మూడవది ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు వద్దన్నారా. ఆ తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్గా రిటర్న్ టెస్ట్ కూడా లేకుండానే, ఇంటర్వ్యూ కూడా లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారా, ఇకపై ఇవ్వమని ఇచ్చారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే చాలు. ఇక అవకతవకలు జరిగాయనో ఇంకొకటనో ఎవరు ఆరోపించరు. బట్ మాకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదు అన్నప్పుడు, ఈ రోజున చూసా, సూర్యనారాయణరాజు అనే చిత్తూరు జిల్లా వ్యక్తి, నెల్లూరు అంటే ఇప్పుడు చిత్తూరు నారాయణరాజు అంటాం మేము, ప్రైమ్ 9లో డిస్కషన్లు చేస్తుంటాడు. అతను కరెక్ట్గా మాట్లాడాడు. ఏది, అక్కడ ఉన్న 5 పోస్టులు ఒక వ్యక్తి, అంటే ఆ మాట్లాడిన వ్యక్తిని చూపిస్తూ, ఆ వ్యక్తి ఏమో 6వ వ్యక్తికి ఎలా ఇస్తారు ఉద్యోగం అని అతను అంటే అన్నాడు, బాగుంది. కానీ ఇలా సందేహాలని నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి కదా. బట్ సూర్యనారాయణరాజు ఏం చెప్పినా, అవతల వ్యక్తి నేను 6వ వాడిని 5 పోస్టులే ఉన్నాయని చెప్పినా, అది చెప్పిన వాడికి ఆ మాత్రం తెలియదా? 5 పోస్టుల్లో నేను 6వ వాడిని, నాకెందుకు లేదని అంటున్నాను, ఈ ప్రశ్న వస్తుందని తెలియకుండా వెళ్ళాడా? సంథింగ్ అక్కడ కూడా ఏదో ఉంది. బెటర్ ఏంటంటే వాళ్ళందరితో ఇట్లా చర్చే వేదికల్లో కూర్చోబెట్టి మాట్లాడించడము, లేదంటే అధికారులు నివృత్తి చేయటము. అధికారులు చేయాల్సిన పని రాజకీయ నాయకులు ఛానల్స్ చేస్తే కుదరదు. ఛానల్స్ చేస్తే అట్లా చేయాలనేది రాజు చూపించాడు వల్ల, ఏది అంటే అతనుకున్న జ్ఞానంతో, అది కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు. 5 పోస్టులు నువ్వు 6వ వాడివి, 6వ పోస్ట్ ఎలా ఇస్తారు అంటే, అక్కడ నా రిజర్వేషన్ నేను పరిగణలో తీసుకోవాలన్నా ఇంకోటి చెప్పొచ్చు. బట్ కోర్టుకి వెళ్తే కోర్టు చెప్పుద్దిగా, మీడియా ట్రయల్స్ ఎందుకు కోర్టు చెప్తుంది కదా. నువ్వు రోస్టర్ పాయింట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా చెప్పు, కోర్టు ముందు తెలుస్తుందిగా న్యాయం. ఇవన్నీ టెక్నికల్ అంశాలు కాదు, చట్టం. అది టెక్నికాలిటీస్లోకి పోవట్లేదు నేను, ఈ బిల్డప్లు కాదు, చట్టం. నిబంధన ప్రకారం ఇవ్వాల్సి ఉంటే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వరు. కానీ ఇవ్వాల్సి ఉండి కూడా ఇవ్వకపోతే అది అన్యాయం, దాని మీద కోర్టుకు వెళ్తారు కూడా. అది వ్యక్తిగతంగా 10 మంది ఉండి 20 మంది, దానికి పోయి ఇంకొంతమంది ఏమో సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటున్నట్లుగా ఫోన్ లైన్లో కలిపితే వాళ్ళేమో ఇప్పటిదాకా మాకేం కాల్స్ ఏం రాలేదండి అన్నారు. సింపుల్గా తేలిపోయింది కదా. అంటే మనం ఎవరినో నెత్తినేసుకొని వాళ్ళ తరపున రంగంలో దిగితే ఇలానే బొప్పిగట్టుద్ది. లీగల్ విషయాల్లో చాలా జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళు ఈ అభ్యర్థులు అప్పుడు రాసిన వాళ్ళు నిజంగా అర్హతలుండి కూడా తమకు న్యాయం జరగలేదని భావిస్తున్నారు కాబట్టి లీగల్గా వెళ్తున్నారు. దానికి రాజకీయాలు పులిమినంత మాత్రాన కొత్తగా వాళ్ళ మీద ఆరోపణలు చేయటం కానీ, ఉన్న ఆరోపణలు పోవటం కానీ జరగదు. బట్ ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళుగా వీళ్ళు అంటారు కదా, వెళ్ళేవాళ్ళం కదా అని. మరెందుకు ఎన్ని రోజుల నుంచి కనీసం ఇప్పుడైనా పిల్లకిచ్చవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఎటో రాము మేము మాకెందుకు అంటే, ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టు వీళ్ళు నాటకమే ఆడుతుంటే వీళ్ళు పిలవాలిగా. మేము పిలిచినా రాలేదు, సీఎంఓ నుంచో డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచో పిలిచినా కూడా రాలేదు, ఇది నాటకమే ఆ రోజున కన్ఫర్మ్ చేసేయచ్చు. అది పెద్ద విషయమే కాదు. కానీ అటుపక్క కొంతమందిని ఇటుపక్క కొంతమందిని కూర్చోబెట్టి వీళ్ళని బెదిరిస్తున్నారని వాళ్ళని బెదిరిస్తున్నారని అంటే కుదరదు. ఇది వారికి సంబంధించిన ఇష్యూనే. ఆ 50 మంది 30 మంది 20 మంది లేదంటే 10 మంది ఎంతమంది ఉంటే అది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. బట్ దీన్ని ఎక్కువగా అన్యాయం జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అనేది రాజకీయం. అది వైఎస్ఆర్సీపీ చేస్తుంది.
నిజమా కాదా తేలాల్సింది మాత్రం కోర్టులోనే. అయితే అసలంటూ వాళ్ళకి ఈయన ఎందుకు అండగా నిలబడాలి, తన విషయం చెబుతున్నాడు అంటే కరెక్ట్ కాదు. అతను కరెక్ట్గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు చూస్తే. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఈ మొత్తం చూసిన తర్వాత, ఈ ఎపిసోడ్లు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి.